ఇక మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులు కొండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటికే వారికి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అర్హులను నిర్ధారించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది ప్రాంతంలో రీసర్వే చేస్తుంది. గతంలో మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు, నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి 3 జిల్లాల కలెక్టర్లు నివేదిక సమర్పించారు. వాటి ఆధారంగా మొత్తం పరివాహక ప్రాంతాల్లో 16,000 నిర్మాణాలను గుర్తించారు. నది భూగర్భంలో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలున్నట్లు తేల్చారు. నదీ ప్రక్షాళనలో భాగంగా వాటిని తొలగిస్తే ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా మొత్తం 3 జిల్లాల పరిధిలో 2,116 మంది నిర్వాసితులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని ఖాళీ చేయించడానికి కంటే ముందే డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. వారి వివరాలను మరోసారి పునః సమీక్షించేందుకు 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు రంగంలోకి దిగారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల ఆధార్ సహా ఇతర ముఖ్యమైన పత్రాలను సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేట, రాజేంద్ర నగర్ ప్రాంతాలలో 4 బృందాలతో సర్వే జరుగుతుండగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 16 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇక ఆ సర్వేల ఆధారంగా నిర్వాసితులు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు.